హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా ఆమేన్ చెప్పండి. రైట్. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి ఈరోజు ఈ సంతోషకరమైన దినమున కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడమని నన్ను పంపించాడు. మరి ఇంతసేపు మీరు పాటలు పాడుతున్నప్పుడు నేను ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళి సువార్త చేసి అక్కడ వాక్యం చెప్పి ముగించుకొని మరలా ఇప్పుడు మన దగ్గరికి వచ్చాను. దేవుడి మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుడు వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి డైరెక్ట్గా దేవునికి వాక్యంలోకి వెళ్దాం, ఎందుకంటే మనకు సమయం తక్కువగా ఉంది. కొన్ని విషయాలు మనము చాలా లోతుగా తెలుసుకోవాలా. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాటలన్నీ మీ అందరితో కూడా ఆ మాటలన్నీ కూడా మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఫైన్. బైబిల్ నవల పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 Corinthians chapter 1 and verse 9. 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు. జాగ్రత్తగా విందాం. బైబిల్ని అందరూ తెరవాలి, అందరూ చూడాలి, వాక్యాన్ని వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. పక్కవాడితో చెప్పండి, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేనికి నమ్మదగినవాడంట? యేసుక్రీస్తు. అవునా? ఎందుకు విశ్వాసం కింద క్లియర్గా ఒక వచనం మాట్లాడుతోంది. చదవండి మాట పై నుంచి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. దేనికంటండి? కుమారుని సహవాసమునకు. ఇప్పుడు కూడి వచ్చిన మీ అందరూ విషయము ఎవరికి వచ్చారు? ఎవరి నిమిత్తం వచ్చారంట? యేసు ప్రభు నిమిత్తము. ఎవరి ప్రభు నిమిత్తము? ఎస్, యేసు ప్రభు నిమిత్తము అందరూ కూడా పిలువబడ్డారు. ఎవరి చేత పిలువబడ్డారు? దేవుని చేత పిలువబడ్డారు. కనుక బైబిల్ ఏమంటుంది? మిమ్మల్ని పిలిచిన దేవుడు. మనల్ని పిలిచిన వారు ఎవరు? దేవుడు. ఒకటి చెప్పండి, ఈరోజు నేను రమ్మని పిలిచింది దేవుడు. ఏదో నేను తయారయ్యి నేను వచ్చేసాను, యాక్సిడెంటల్గా వచ్చేసాను, అలా ఇలా కాదు. ఈరోజు నువ్వు ఇక్కడ పంపబడ్డావు దేవుడు నిన్ను పిలవడమును బట్టియే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం తర్వాత చాలామంది జీవితాల్లో దేవుని పిలుపుని బట్టి మీ జీవితాల్లో మార్చబడబోతున్నాయి. ఎందుకో తెలుసా? నిన్ను పిలిచింది దేవుడు. హల్లెలూయా. ఈ మాట పునాదిగా మనం వేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే మనల్ని ఏ మనిషి పిలవలేదు. ఈరోజు నన్ను కూడా ఏ మనిషి పిలవలేదు. దేవుడు పిలిచాడు గనక ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా. అందుకే ఈ యొక్క మాట చూస్తే ఏముండదంట? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ నమ్మదగినవాడు ఒక మాటకు అర్థం ఏంటి? ఈ లోకంలో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఎవరినైనా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? తోడబుట్టిన వాళ్ళు నమ్మే పరిస్థితి ఉందా? పక్కింటి వాళ్ళు నమ్మే పరిస్థితి ఉందా? అర్థమవుతుంది. మోసాలు, ఫ్రాడ్ జరుగుతూ ఉంది. నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. కానీ ఒక నమ్మదగిన వాడు మనకున్నాడు. హల్లెలూయా. ఆ నమ్మదగిన వాడు ఈరోజు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. ఆయన ఏం చేయాలని పిలిచాడు తెలుసా? నిన్ను గొప్ప చేయడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నీ స్థితిగతులను మార్చడానికి. గాడ్ హెస్ కాల్డ్ యూ టుడే. ఏదో గొప్ప ప్రణాళిక ఉంది కనుక ఈరోజు నువ్వు నడిపించబడ్డావు. చిన్న విషయం కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది. హల్లెలూయా. ఇంకో కొన్ని మాటలు చూద్దాం. ఇంకో మాట చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక తీయండి. 1 John chapter 1 and verse 9. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. హల్లెలూయా. ఎవరి పాపములనండి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. హల్లెలూయా. ఇందాక చూసాం. ఎవరు మనల్ని పిలిచాడు? ఎవరు మనల్ని పిలిచారు? పిలిచిన దేవుడు ఎవరంట?
ఇక్కడ ఆ యేసుక్రీస్తు గురించి ఇంకో మాట రాయబడింది. ఏమని? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక. హల్లెలూయా. మనం ఎక్కడైనా కానీ మన పాపాలని మనము ఒప్పుకుంటే, చూడండి, మన పాపాలు మనం చేసిన తప్పుని ఎక్కడైనా ఒప్పుకుంటే మనకి ఈరోజు నిజంగా ఎక్కడైనా పాపక్షమాపణ ఉందా? లేదు. యేసుక్రీస్తు యొద్ద ఉన్నది. హల్లెలూయా. అందుకే మన తప్పులు మనము ఎక్కడైనా ఒప్పుకుంటే ఏమవుతుంది? మనల్ని ఎలా చూస్తారు? చులకనగా చూస్తారు, మన పాపం చేసిన వారిగా చూస్తారు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం చేసిన తప్పులు కానీ, మన పాపాలు కానీ, లేకపోతే ఏదైనా చేసిన తప్పులు కానీ మన సొంత వాళ్ళతో పంచుకుంటే అయ్యో అవునా అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఆ మాటలు ఎవరికి చెప్తారు? చాలా మందికి చెప్తారు. ఎంతమందికి మాట అర్థమవుతుంది? హల్లెలూయా. అదే ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని ఇప్పుడు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒప్పుకుంటే ఏం చేస్తాడు? అయ్యో చేసావా, సరే ఇంటికి వెళ్ళంటాడా? చెప్పండి, ఏం చేస్తాడు? జైల్లో వేస్తాడా? అంటే ఎక్కడైనా నీ తప్పులు, నీ పాపాలు ఒప్పుకుంటే నీకు శిక్ష కానీ ఆ అవమానం కానీ తప్పుతుందా? లేదు. కానీ ఒక్క నమ్మదగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడంట ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక. ఆమేన్. నీతిమంతుడు గనక. చదవమా. గనుక ఆయన మన పాపములను క్షమించి, ఆయన మన పాపములను క్షమించి. పక్కవర్త చెప్పండి. నీతిమంతుడు నమ్మదగినవాడు గనక ఆయన మన పాపములను క్షమించి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన పాపములను మనం ఒప్పుకోవాలంటే ఆ స్థలం ఏది? యేసుక్రీస్తు యొక్క సహవాసము. ఆమేన్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో వచ్చిన పాపాలు ఒప్పుకున్నప్పుడు నీకు క్షమాపణ వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకు చాలామంది నమ్మదగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నమ్మొచ్చు, వాళ్ళని నమ్మొచ్చు అనుకుంటున్నాం. కానీ ఒకానొక సమయంలో నువ్వు ఒంటరి వాని స్థితిలో ఉన్నప్పుడు నమ్మదగినవాడు దేవుడు ఒక్కడే. మీ అందరికీ తెలుసు, ఒక స్త్రీ గురించి బైబిల్లో మనం చూస్తాం. ఎవరు? ఆమె రాళ్ళతో కొట్టబడతా ఉంటుంది. పాపము చేసి ఆ వ్యభిచారం చేసి పట్టుబడినటువంటి స్త్రీ జీవితం చూస్తే రాళ్ళతో కొట్టబడతా ఉంటుంది. ఆమెను యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు. అయ్యా, నీ ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారము ఇలాంటి పాపం చేస్తే ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలి కదా. మరి మేము చేస్తుంది రైటే కదా, మరి నువ్వేమంటావనంటే ఏసేమన్నాడు, మీలో ఎవడైనాను ఒక్క పాపము మొదట రాయి ఎత్తండి అన్నప్పుడు వారి పాపాలన్నీ కూడా వాళ్ళకి ఏం చేసి కనబడుతుంది అనమాట. అర్థమవుతుందా? ఒక్కడు కూడా చెయ్యి ఎత్తాడా? అప్పుడు యేసుప్రభు ఆమెను చూసి ఏమంటాడు? అమ్మా, నేను నీ పైన రాయి. అర్థమవుతుందా? నేను నీ పైన రాయి. ఇప్పుడు ఆమె పైన రాయి వేయుటకు అధికారం కలిగిన వాడు ఎవరు? అవునా? ఎందుకు? ఆయనలో పాపం ఎంత మాత్రమో, ఆయన నీతిమంతుడు. ఆమేన్. మరి ఆయనే కూడా ఏమంటున్నాడు? నేను రాయి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నేను పాపులను పిలువవచ్చి తిని. పాపాలు క్షమించబడటము మన మాట సులభమా అని ఒక ప్రశ్న కూడా మనం చూస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు అని అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళు మరలా. అంటే ఆమె పాపాలు ఎలా క్షమించబడ్డాయి? యేసు ప్రభు క్షమించాడు, ఆ అధికారం ఆయనకు ఇయ్యబడ్డది. హల్లెలూయా. ఆమె పాపాన్ని కూడా ఆయన భరించాడంతే. ఆమేన్. ఆమె పాపాన్ని తీసుకున్నాడు, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆమెకి ఇచ్చాడు. ఇప్పుడు ఆమె పాపియా? యేసుక్రీస్తు యొద్దకు వచ్చినటువంటి ఆమె తన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవడం వల్ల యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధత ఆమె పొందుకుంటుంది. అంటే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఒప్పుకోవడం వల్ల నువ్వేం పొందుకుంటున్నావు? ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధత నువ్వు పొందుకుంటున్నావు. కేవలం ఒక్కడే నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది వారి జీవితాలు తెలుసా, కొంచెం ఏమైనా రాగానే గర్వము అనేది వచ్చేస్తా ఉంది. నేను ఒప్పుకోవాలా? ఒప్పుకో. మనం చేసిన తప్పుని ఒప్పుకోవాలంటే సరికి నేను ఒప్పుకోను, నేనేం చేయలేదు, అది పెద్ద తప్పు కాదు, అది ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా చేయడంలో ఏం జరుగుతుంది తెలుసా నేను అని చాలామంది అనుకుంటుంటారు. ప్రతి దాంట్లో కూడా నాకే కావాలా, ఆ పేరు నాకే కావాలా, నేను తప్పు చేయలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆ స్త్రీ తన జీవితం చూస్తే ఆల్మోస్ట్ ఇంకా చనిపోతుంది, కానీ దేవుడు ఆమెని క్షమించాడు. ఆమేన్. మన జీవితంలో పాప క్షమాపణ చాలా అవసరము. ఎందుకో తెలుసా అండి? మనం నూతనంగా కట్టబడాలంటే పాప క్షమాపణ కావాలా? హల్లెలూయా.
అందుకే ఇక్కడ ఏమై ఉన్నాడంటే యేసు ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి ఆ, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఏం చేయడానికి పిలిచాడంట? నీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించి నిన్ను ఏం చేయడానికి. ఇక్కడ ఈరోజు కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పాపాలు కడగబడ్డాయి అనే మాట నమ్ముచున్నారా? నమ్ముచున్న వారు ప్రతి జీవితంలో మీ పాపాలు కడగబడబోతున్నాయి. మీరు చేసినటువంటి ఆ దుర్నీతులన్నీ కూడా కడగబడబోతున్నాయి. మీరు ఏ తప్పు చేశారో నాకు తెలియదు, మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చారు అంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక నువ్వు మరలా అది చెయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ సీ, కొంచెం లోతుగా వెళ్దాం ఈ వాక్యంలో. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. Proverbs chapter 28 and verse 20. నమ్మకమైన వానికి, చూడండి జాగ్రత్తగా వినండి. ఈరోజు యేసు ప్రభు మనల్ని రక్షించాడు అనుకోండి, మన పాపాలు క్షమించడం మనం నమ్మామనుకోండి, దేవుని నమ్మితే, ఈ నమ్మదగిన వాని మనం నమ్మితే ఏం జరుగుతుందో చూస్తే ఇక్కడ ఏమని రాయబడుతుంది చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. నమ్మకమైన వానికి ఏం కలుగుతాయి? గట్టి చెప్పాలి, ఏం కలుగుతాయి? ఈరోజు నేను దీవించబడి లేను, నేను దీవించబడట్లేదు అని అంటే ఏం లేదు చెప్పండి, ఏం లేదు. దేవుడికి నీ పైన నమ్మకం ఉందా? ఉందా? బైబిల్లో ఒక ముగ్గురు చూపిస్తాడు తెలుసు కదా. ఆ ముగ్గురికి అవునా ఒక యజమానుడు వచ్చి ఏం చేస్తాడు? ఒక్కరికి ఎన్ని ఇస్తాడు? 5 నాణ్యాలు. ఎన్ని ఇస్తాడు? ఇంకొకరికి ఎన్ని ఇస్తాడు? మొదటి వాడికి 5 ఇచ్చినప్పుడు అవునా ఇచ్చి ఈయన వెళ్ళిపోయి దేశాన్ని వెళ్ళిపోయి అవునా ఆ 5 తీసుకున్నవాడు ఏం చేస్తాడంట? 5తో ఇంకొక వ్యాపారం చేసి 5 కాస్త, ఈ 2 తీసుకున్నవాడు 2 కాస్త, ఈ 1 తీసుకున్నవాడు అమ్మో నా దాసుడు చాలా కఠినుడు, వచ్చిందంటే మళ్ళీ లెక్క అడుగుతాడు అని ఏం చేశాడు? మంచిగా తవ్వి ఆ రూపాయి అందులో పెట్టి మట్టి మంచిగా కప్పి హ్యాపీగా వచ్చి, అర్థమైందండి? అప్పుడు రానే వచ్చాడు యజమానుడు. వచ్చి ఏమన్నాడు? 5 నాణ్యాలు తీసుకున్నాడని, ఏ దాసుడు? నమ్మకమైన. హల్లెలూయా. నమ్మకమైన మంచి దాసుడు. నీకు ఇచ్చిన దాంట్లో నీవు ఏం చేసావు అంటే సోమరిగా ఇచ్చిన పనిని చక్కగా. ఈరోజు దైవజనుడు ఏదైనా పని చెప్పాడు అనుకో, ఇంతవరకే నా పని, నేను ఈ పని ముట్ట, ఈ సాపలేసే వరకే నా పని, ఆ చీపిరి కట్ట దియ్యా అంటే ఎట్లా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నా పని కాదయ్య గారు, అది నాకు సంబంధం లేదు. ఓకే, దట్స్ నాట్ మై వర్క్. ఓకే, అప్పుడు వచ్చి అయ్యగారు చెప్తాడు, చీపిరి కట్ట తీలేవా, నీ పని చేసేవా, బలా నమ్మకమైన మంచి దాసురాలు అంటాడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు మీరు కొన్ని ఆలోచించాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఓకే మనము నమ్మకంగా చేసినప్పుడు ఆయననే మాట తెలుసా? నేడు నాతో విందులో పాలు పొందుకుందువు. ఆమేన్. దేవుడు ఈరోజు ఆయన యొక్క పార్టీలోకి, విందులోకి నిన్ను పాలు పొందుకోబోతున్నాడు. ఎప్పుడు? నమ్మకం కలిగించినప్పుడు. దేవుడు చూస్తున్నాడు, నమ్మకంగా ఉండేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? నాకు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారని చూస్తున్నప్పుడు అబ్రహాం కనిపించాడు. వావ్, ఆమేన్. ఒక వ్యక్తిని ఏమంటాడు? నా ఇంటిలో నాకు నమ్మకమైన వాడవు అని ఎవరంటాడు? మోషేని అంటాడు. అర్థమవుతుందా? నువ్వు నాకు. ఈరోజు దేవుడు నేను అంటాడా? ఈయన నాకు నమ్మకమైన వాడు, ఈయన నేను ఏం చెప్పినా చేస్తాడు, బాగా నీకు నమ్మకస్తుడు అని చెప్పేసి. మీకు విషయం తెలుసా? దావీదు కూడా తన జీవితంలో తన పనివారి విషయమే కూడా ఒక మాట అంటాడు. చూద్దాం, ఆ మాట చూద్దాం ఒకసారి. బైబిల్ తీయండి, కీర్తనలకు వెళ్దాం. 101వ కీర్తన 6వ వచనం చూద్దాం. కీర్తన 101:6. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని. చూడండి,
నా దేశమును నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దావీదు ఏమంటున్నాడు? ఆయన రాజ్యంలో, ఆయన కోటలో ఆయనకు నమ్మకస్తులుగా పనిచేయడానికి ఆయన ఎవరైనా దొరుకుతారని ఏం చేస్తుందంట? కనిపెట్టుచున్నాడు. ఈరోజు మనం అందరం కూడా గమనిస్తే యజమానుడు, ఇప్పుడు మనకు పనివారు కావాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి చెప్పాలా? మోసం చేసేవాళ్ళు కావాలా? ఎవరు కావాలి? ఎందుకు? మనం మోసపోకూడదు కాబట్టి. అవునా కదా? చెప్పాలా? ఎస్. మరి దావీదు కూడా తన యొక్క పనివారిగా ఎవరు ఎంచుకోవడానికి చూస్తుందంట? నమ్మకస్తులను. చూద్దాం, మళ్ళీ చదువు. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి ఎవరు కావాలి పనివారు? చెప్పండి. రైట్, ఓకే. ఇంకో మాట సామెతలు 26 చూద్దాం. ఎందుకు త్వరగా తీపిస్తున్నానంటే కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఇంకా రెండో మాట చదవమ్మా. సామెతలు 20వ 6వ రెండో మాట, అందులోనే చదువు. 6:26. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? చూడండి ప్రశ్న ఏమనుంది? సామెతలు 20వ 6వ ఏమనుంది? నమ్ముకోదగిన వాడు ఎవరికి కనబడును? ఈరోజు మనకు కూడా ఒక ప్రశ్న, అది అర్థమవుతుందా? నమ్మకంగా ఉన్నవారు ఎవరికి కనబడతారు? మనం ఒక వ్యక్తిని చూసి అయ్యా నేను పని చేసి పెడతాను అంటే ఆ వ్యక్తిని ఎలా నమ్మాలి? అర్థమవుతుందని చెప్పేది. మనం ఎలా నమ్మాలి? అర్థమవుతుందండి? ఎలా నమ్ముతాము? ఇప్పుడు ఒకరు వచ్చారు, నేను ఈ పని చేస్తాను, లేకపోతే ఇక ఇలా ఉంటుంది అని అంటే నమ్ముతావా? అమ్మ ఇక 5,000 కట్టి నీకు ₹1,00,000 వస్తుందంటే నమ్ముతావా? అస్సలు నమ్మవు. 5,000 కడితే ₹1,00,000 అయింది కదా, నమ్మం. అంటే ఎలా నమ్ముతావు? అతని గురించి తెలుసుకొని, అవునా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని అన్నీ చూస్తాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అర్థమవుతుందండి? ఇప్పుడు పిల్ల ఎలాంటిది, పిల్లగాడు ఎలాంటి వాడు అని చెప్పేసి అని ఏం చేస్తారు? అర్థమవుతుందండి? నమ్మకంగా ఉంటాడా, నమ్మకంగా ఉండడా అని చెప్పేసి అని అర్థమవుతుందా మీకు చెప్పేది? ఈ లైవ్ని బట్టి నేను చూడమని కాదు చెప్తున్నాను. సో నమ్మకస్తుడిగా, నమ్మకంగా ఉన్నవారు ఎవరు అని దేవుడు చూస్తున్నాడంట, దావీదు చూస్తున్నాడంట. అలా చూస్తున్నప్పుడు మనము ఉన్నామా లేదా? హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు చూస్తున్నప్పుడు అంత నమ్మకంగా మనం ఎలా ఉండగలుగుతాం? ఆ నమ్మకం మనకు ఎలా కలుగుతుంది? ఈరోజు దేవుని పక్షమున ఎలా మనకు నమ్మకం కలుగుతుంది? దేవుడు నాకు ఇస్తాడని, చేస్తాడని ఎలా నమ్మాలి? ఒక వ్యక్తి నమ్మాలని ఆశతో ఉన్నాడు, కానీ నమ్మలేని స్థితి. ఎందుకంటే అతను కొన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గర పడి ఉన్నాడు. అతనికంటే ముందు వచ్చిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు, అతనికి మాత్రం స్వస్థత జరగట్లా. అలా పడిపోయి ఉన్నాడు, ఆ మంచం మీద అక్కడ పడిపోయి ఉన్నాడు, ఆ పరుపు మీద పడిపోయి ఉన్నాడు. ఎవరు అతనికి సాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఆయనలో ఒక నమ్మకం ఉంది, నేనన్నా ఒక రోజు ఖచ్చితంగా స్వస్థపరచబడతాను నమ్మకం ఉంది. కానీ ఎవరు అతనికి సాయం చేసేవాళ్ళు లేరు. అతనికంటే ముందు వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, అతను మాత్రం ఏం జరగట్లా. కానీ ఒక నమ్మకం పట్టుకొని ఉన్నాడు, ఖచ్చితంగా ఒకనాడు నేను స్వస్థపరచబడతాను. హల్లెలూయా. ఆ నమ్మకం పట్టుకొని ఉన్నాడు గనక నమ్మదగిన వాడు ఆయన దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. నీ నమ్మకము, నిరీక్షణ నిన్ను ఎప్పుడు సిగ్గుపరచనీయడు దేవుడు. ఎంతమందికి మాట్లాడదామైంది? నువ్వు పట్టుకొని ఉన్నావా? చేస్తాడు. 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 2 నెలలు అయింది, 5 నెలలు అయింది, 1 నెల అయింది, 10 రోజులు అయింది, 2 నిమిషాలు అయింది. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, ఆ నమ్మదగిన వాడిని పట్టుకున్నావు, ఆ నమ్మదగిన వాడే నీ వద్దకు వస్తాడు. ఎవరు రారు, ఏ మనిషిని పంపించాడు, ఆయనే వస్తాడంట. హల్లెలూయా. ద గాడ్ హిమ్సెల్ఫ్ కమ్స్ టు యూ. వచ్చేయని అసలు తెలుసా? అప్పుడు అడుగుతున్నాడు ఆయన్ని, ఏమైంది? యేసుప్రభు వచ్చి అడుగుతాడు, ఏమైంది నువ్వు ఇక్కడ పడి ఉన్నావనంటే, అయ్యా ఈ బెతెస్దా అనేటువంటి కోనేరు ఏం చేస్తుంది? తరచుగా దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగున్నవాడు స్వస్థపరచబడతాడయ్యా, కానీ నేను నన్ను దింపుటకు ఎవడు
లేడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ? 38. అర్థమవుతుందండి? అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ ఎవ్వరు దింపేటోళ్ళు లేరు. అప్పుడు వేసాడు, సరే నువ్వు నమ్ముతున్నావా? అయ్యా నా దింపేటోళ్ళు ఎవరు లేరయ్యా. అప్పటికి అదే చెప్తాడు, ఎందుకంటే ఈయన నమ్మదగిన వాడు అని తెలియదు, కానీ నమ్మదగిన వాడి మీద నమ్మకం ఉంది. కానీ నమ్మదగిన వాడు వచ్చాడని కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. అప్పుడు ఏమంటే తెలుసా, నీ పరుపెత్తుకొని లేవు అంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ నిరీక్షణ సిగ్గుపరచనీయకుండా దేవుడు కార్యము చేయును గాక. ఎందుకు ఈ నమ్మదగిన వాడిని మనం నమ్మాలేనంటే, ఆ నమ్మదగిన వాడు నీకు సమీపంగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్పడానికి వచ్చాను తెలుసా, సమీపంగా ఉన్నాడు దేవుడు. నీ పరిస్థితులను మార్చడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. పక్కవర్త చెప్పండి, యేసయ్య నీ పరిస్థితులను మార్చుటకు, శాంక్షన్ చేయుటకు, విడుదల ఇచ్చుటకు, సమస్తము జరిగించుటకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మనం ద్వారం తెరుస్తున్నాము, ఆయన లోపలికి వస్తున్నాడు, అంతే. అర్థమవుతుందా? నీ హృదయమైన తలుపు నేను ఏం చేస్తున్నా అంటున్నాడు, తట్టుచున్నాను, నువ్వు దాన్ని తెరువు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు యేసయ్యని ఆహ్వానిస్తున్నారు? ఆహ్వానిస్తున్న వాళ్ళు ఎంతమంది? చేతులెత్తాల. డూ యూ బిలీవ్? హల్లెలూయా. నమ్ముచున్నావా నమ్మదగిన వాడిని? హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. ఎవరు వచ్చారంట? ప్రవక్తల శిష్యులు వచ్చారు. వచ్చి ఎవరి దగ్గరకు వచ్చారు? ఎలీషా దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా ఈ స్థలం ఎలా ఉంది? ఇరుగ్గా ఉంది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ ప్రవక్త ఏమన్నాడు? మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలా? యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి మేము కొన్ని రాణులు తీసుకొస్తాము, మళ్ళీ ఇంకో ప్లేస్ కట్టుకోవడానికి అయ్యా అంటే సరే వెళ్ళండి అన్నాడు. అప్పుడు చూడండి, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా. ఆమేన్. హల్లెలూయా. ఆ దాసుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా మేము వెళ్ళి ఆ పని చేసుకొస్తామంటే వెళ్ళమని చెప్పావయ్యా, పర్మిషన్ ఇచ్చినావు, నీకు స్తోత్రం, కానీ మాతో కూడా నువ్వు రా. ఎంతమందికి మాట్లాడతాం అవుతుంది? హల్లెలూయా. ఈరోజు యేసయ్యా నేను ఈ పని పెట్టుకుంటున్నా ప్రభువా, ఇల్లు కట్టుకుంటాను ప్రభువా, యేసయ్యా నా బిడ్డ పెళ్లి ప్రభువా, యేసయ్యా నాకు ఇది కావాలి ప్రభువా, యేసయ్యా నాకు ఇది చెయ్యి ప్రభువా, యేసయ్యా ఇక్కడ ఇది నా జీవితంలో ఇది జరగాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు సరే అంటున్నాడు, కానీ ఆయనని రమ్మని అడగట్లేదు మనము. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా నువ్వు కూడా మా ఎంబడి ఆ ప్రవక్తను రమ్మంటున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ప్రార్థిస్తున్నాం, మన ఎంట ఎవరు రావాలా? ఏమేన్? నువ్వు పనికి వెళ్తున్నావు, నీ ఎంబడి ఎవరు రావాలా? నువ్వు ఒక పని పెట్టుకుంటున్నావు, యేసయ్య ఈ పనిలో ఎవరు పాలు పొందుకోవాలా? ప్రతి విషయంలో యేసయ్యని మొదటగా పెట్టండి. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయన నమ్మదగినవాడు. ఏమేన్? చూడు, రా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అతడు వద్దన్నాడా? నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. ఈరోజు యేసయ్య కూడా మీ ప్రతి పని విషయంలో, మీ ప్రతి ఆలోచన విషయంలో, ప్రతి ప్రార్థన విషయంలో మీతో వెంట వచ్చును గాక. నువ్వు అడిగితే వస్తాడా రాడా? వస్తాడా? మీ ఎమ్మెల్యే వస్తాడా? మీ సీఎం వస్తాడా? మీ సర్పంచ్ వస్తాడా? వాళ్ళందరికీ మించిన వాడు వస్తాడు, నమ్మదగిన వాడు వస్తాడు. హల్లెలూయా. అమ్మా వీడు చాలా డేంజర్ మనిషి, వీడితో ఎలా తప్పించుకోవాలి, నాతో కావట్లే, ఈ యుద్ధం నాతో కాదన్నప్పుడు నమ్మదగిన వాడు సైన్యంతో నీతో వస్తాడు. ఈరోజు అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముచున్నాము. లెట్స్ రీడ్.
వారు ఆ, యోర్దానుకు వచ్చి యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఆ, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు ఒకడు ఏం నడుపుతున్నాడంట? దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి ఆ, నీటిలో పడిపోగా. ఎక్కడ పడిపోయింది? ఏం పడిపోయింది? హల్లెలూయా. ఏం పడిపోయిందండి? రైట్. ఆ, వాడు ఉమ్. అయ్యో నా ఏలినవాడా, ఎవరిని అడిగాడు ఫస్ట్? అయ్యో నా ఏలినవాడా అని అడిగాడు. కానీ పనివాడి దగ్గరికి వెళ్ళాడా? తనకు తను ప్రయత్నించాడా? సమస్య వచ్చింది. ఆయనతో పాటు ఎవరున్నాడు? ఏలినవాడున్నాడు. హల్లెలూయా. ఆ ఏలినవాడు తట్టు తిరిగి ఏమంటున్నాడు తెలుసా? అయ్యో నా ఏలినవాడా. అది ఎరవు తెచ్చినదని అది ఎలా తెచ్చాను? ఎరవు పక్కింటోని అడిగి తెచ్చినయ్యా, ఎరువు తీసుకొచ్చినయ్యా, అది తీసుకోకపోతే వాడు ఊరుకోడయ్యా, ఇది గొడ్డలు పడిపోయిందయ్యా, ఇప్పుడు ఎట్లయ్యా అని చెప్పేసి అని ఆ ఏలిన వాడికి చెప్పుకుంటున్నాడంట. చదవండి. తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ, ఆ దైవజనుడు అది ఎక్కడ పడెనని అడిగెను. అది ఎక్కడ పడెనని అడిగెను. వాడు ఆ, అతనికి ఆ, ఆ స్థలమును చూపించగా ఆ, అతడు కొమ్మ ఒకటి నరికి ఏం చేశాడు? కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా. కొమ్మ ఒకటి నరికి ఏం నరికారు? కొమ్మ. అర్థమైంది కదా? ఆ కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేసాడు. గొడ్డలి తేలెను. హల్లెలూయా. గొడ్డలి తేలుతుందా? గొడ్డలి తేలుతుందయ్యా? కర్ర కానీ ఏం పడ్డది? అసాధారణమైనది, సాధ్యము కానిది. ఈరోజు నీ జీవితంలో సాధ్యము కానిది, జరగనిది, ఇది అవ్వదు అనుకున్నది ఆ ఏలిన వాడినితో ఉన్నాడు గనక అది సాధ్యపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందిలో ఈ నమ్మకం వచ్చింది ఈరోజు? గట్టి చెప్పండి ఆమేన్. సో ఆ ఏలినవాడు, ఆ నమ్మకం కలిగిన వాడు, ఆ నమ్మకం ఇచ్చిన వాడు ఏమన్నా తెలుసా? నువ్వు నన్ను నమ్మావు గనుక ఈ కార్యం జరగబోతుంది. కేవలము ఇలా నరికి వేయగా గొడ్డలి తేలిందంట. ఏం అద్భుతం ఇది! అందుకే మన పనులలో మనం కష్టపడుతున్నప్పుడు, మన పనికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ ఏలిన వాడు నీతో ఉన్నాడు, నువ్వు పిలిచావు కనుక ఆ సమస్య నుంచి నేను గట్టెక్కిస్తాడు. అందుకే దేవుడు మన వెంబడి ఉండాలా? ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన నాతో ఉండాలని? రైట్. ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు, పక్కన చెప్పండి, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను పరిశుద్ధపరిచి, నీ దుఃఖములు తీసివేసి, నీకు సహాయము చేసి, నీ వెంట వచ్చి, ఆపద ఉన్నను నిన్ను మరలా రక్షించి నిన్ను కాపాడబోతున్నాడు. ఆమేన్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా మీకు? ఆయనని నమ్మినప్పుడు. ఏమని? ఈయన నాకు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా తెలుసా? తగ్గించుకొని ఉండాలి. ఎలా ఉండాలా? నమ్మకమైన వాని యందు విశ్వాసం ఉంచి కూడా నీలో కొంచెం గర్వం ఉందనుకో. ఎందుకంటే గర్వం ముందు ఏం నడుస్తుంది? బైబిల్ గర్వం ముందు ఏం నడుస్తుంది? రైట్. అది నేనేం చేస్తుంది? ప్రధాన దూత ఏం చేసింది? గర్వించింది కనుక అది ఎక్కడ పడ్డది? గర్వము నీ జీవితంలో ఉంది అంటే ఖచ్చితంగా ఏం చేస్తుంది తెలుసా? నాశనానికి దారి చూపిస్తూ ఉంది. కొంతమంది బిరుదు కోసం ప్రతి దాంట్లో నేనే నంబర్ 1, ప్రతి దాంట్లో నా పేరే ఉండాలా, అది నాకే రావాలా, ఆ బిరుదు నాకే రావాలని చెప్పి ప్రతి దాంట్లో కూడా నేను చేస్తేనే అయింది, అగో వాళ్ళు అన్నీ వేసిరు కానీ నేను చేస్తేనే అయింది అని చెప్పేటట్టు నేను ఉండాలా అని ఆలోచిస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఒకరోజు చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒకరోజు తెలుసా, ఒక తాంబేలు ఎంతమంది తెలుసా? రైట్, ఓకే. తాంబేలు ఒకరోజు ఏంటంట, నాకు మంచిగా నేను చెరువు కాడికి పోవాలా, కానీ మీ అందరు మంచిగా ఎగురుతున్నారు, కొంగలు దోస్తులు అనమాట తాంబేలుకి. అయితే అంటుంది, మీరు అందరు మంచిగా ఎగిరి ఆడుకొని అది వస్తాయి, నాకు పోవాలని ఉంది, మరి 100 కిలోమీటర్లు పోవాలా చెరువు కాడికి, నన్ను దొలకపోరా మీరేనంటే, ఎట్లా దొలకపోవాలా, నువ్వేమో మెల్లవతో మేము వెళ్ళిపోతాం కదా అంటే, లే ఖచ్చితంగా మమ్మల్ని నువ్వు ఎట్లా దొలకపోను అని చెప్పి తాంబేలు అడుగుతుందంట. అప్పుడు ఏం చెప్పాను, తాంబేలు ఒక ఐడియా ఇచ్చిందంట. ఏమని? మీ కాళ్ళకు ఒక తాడు కట్టుకోండి, నా నోటుకు ఒక తాడి ఇవ్వండి, అవునా, నేను నోటితో పట్టుకుంటా, ఇటు నలుగురు మొత్తం తాడు గట్టి పట్టుకొని మీరు ఎగరండి,
నేను మంచిగా మీ ఎమ్మడి వచ్చేస్తా అని చెప్పేసి అన్నా, కానీ అరే ఐడియా చాలా బాగుంది, మస్తు ఐడియా ఇచ్చినాను అని చెప్పి అవి కాళ్ళ కట్టుకొని తాడు దాన్ని నోటికి ఇస్తా, నోటితో పట్టుకుందంట. పట్టుకొని ఇట్లా గాల్లో ఎగురుతుందంట. ఓ ఇంకా హాయిగా ఎగురుతుంది, హ్యాపీగా వెళ్ళిపోతారని అనుకుని ఎగురుతుంది, మంచిగా కొంగలు ఎత్తుకుపోతా ఉన్నాయి. అప్పుడు కిందికి వెళ్ళి కొన్ని కుక్కలు చూసినాయంట. చూసి అబ్బా ఏమన్నా ఐడియానా, ఏమన్నా పోతున్నావా, సూపర్, ఎవరిది ఐడియా అంటే అది నోరు తెరిచి నాదే 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 అన్న. గాట్ ద పాయింట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట? బిరుదు ఎవరు కావాలా, ఎవరు పడ్డారు? వాట్ ఇది జరుగుతుంది, ఇదే అన్నిట్లో కావాలా నాకే పేరు, తీసుకో, తాంబెల్లా ఉంటుంది పరిస్థితి. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు అడగండి, కావాలా పేరు? నువ్వేనా, నాదే అన్నావు అనుకో, కుక్కలు అనుకునే అనమాట. ఓ ఎంత పని చేసినావు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నమ్మదగిన వారిని నమ్ముచున్నప్పుడు మనలో ఆ గర్వాన్ని తీసి పక్కకు పెట్టాలి. నాది అనుకోకు, నా వల్లే వీడు దీవించబడ్డాడు, నా వల్లే వీడికి ఎవరికైనా సాయం చేస్తే కూడా బైబిల్ చెప్తుంది క్లియర్గా, ఒక్క చేయితో చేసింది ఇంకో చేయికే నేను చేశాను అన్న మాట రానియకు. ఎందుకంటే ఆ ఆశీర్వాదము నీ వద్దకు రాకుండా ఆగిపోతుంది. దేవుడు దీవిస్తా అంటున్నాడు కదా, రక్షిస్తా అంటున్నాడు కదా, ఇవన్నీ జరగాలంటే ఈ క్వాలిటీ తీసివేయి, ఆ గర్వాన్ని పక్కకు పెడుదువుగాక. హల్లెలూయా. ఎంతమంది తీసివేద్దామని ఆశపడుతున్నారు? తీసివేయకపోతే పరిస్థితి ఏమవుతుందో కూడా చెప్పాను నేను ఇప్పుడు. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. ఒక్క 5 నిమిషాల సమయం ఉందా మనకు? ఇంకొక మాట చూసుకొని వెళ్ళిపోదాం. రైట్, ఫైన్. కింద వచనం చదువుదాం. అందులోనే ఈ మాట మన అందరికి తెలిసిందే, కానీ అందరు చెప్పండి, దేవా నాకు ఒక ఆయుధమియు. అందరు చెప్పండి, ఆయుధమియు. దేనికి తెలుసా ఈ ఆయుధం? మనకు ఒక శక్తిని, ఒక ఆయుధం దేవుడు ఇవ్వబోతున్నాడు. దానివల్ల ఏం జరగబోతుంది తెలుసా? నీ శత్రు కనులను గుడ్డితనంగా మార్చబోతున్నావు. ఆమేన్. నీ శత్రు కనులు గుడ్డి అయిపోయినాయి అనుకో, నిన్ను పొడిచేలోపు నువ్వు అని పొడిచేస్తావు. అవునా కదా? అవునా కదా? చాలా రోజులు అనుకుంటున్నారు కదా వాడిని లేపేయాలని. ఎవరిని? నీ సమస్యని, నీ బాధలు, నీ కష్టాలని కదా. వాణ్ణి ఈరోజు నీకు ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుడు. యేసు నామమున అపవాది తల కాళ్ళ కిందికి వచ్చును గాక, శీఘ్రముగా తొక్కుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి. కింద వచనం కూర్చోమ్మా. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. అక్కడ 8వ వచనం చూద్దాం. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు. చాలు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టోరీ, ఇది మనకు ఆల్రెడీ మనం వినుంటే తెలుసుంటే ఒకసారి మనం జాగ్రత్తగా విందాం. సిరియా రాజు ఏం చేస్తున్నాడంట? ఇస్రాయేలు రాజ్యం ఏం చేయాలా? నాశనం చేద్దామని సిరియా రాజు ప్లాన్ చేస్తున్నాడంట, చంపేద్దామని. ఓకే, అయితే ప్రతిసారి ప్లాన్ చేసినప్పుడల్లా ఒక్కొక్క చోట మనుషుల్ని పెట్టినప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? ఒకరోజు డిచ్పర్లో పెట్టాడు, ఒకరోజు ఆర్మూర్లో పెట్టాడు, ఒకరోజు నిజామాబాద్లో పెట్టాడు. ఏడికి రాజు వచ్చినప్పుడు మనం సైన్యం పూర్తిగా చంపేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. కానీ సిరియా రాజు తన కోటలో వేసుకున్న ప్లాన్ని ఆల్రెడీ ఇశ్రాయేల్ రాజుకి తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే ఒక దైవజనుడు ద్వారా. ఆ దైవజనుడు ఆ రాజుకి చెప్పడంతో ప్రతిసారి తప్పించుకుంటున్నాడు రాజు. కానీ సిరియా రాజు అనుకుంటున్నాడు, అరే మనం ఇంత ప్లాన్ చేసుకుంటున్నాము, మనం ఇంత చేస్తున్నాము, వాళ్ళు దొరుకుతలేరు ఎందుకు మనకు? హల్లెలూయా. ఎందుకంటే అలాంటి దైవజనుడు మీకున్నాడు కాబట్టి. మీకు అర్థం కాలేదు చాలామంది. అర్థమైందా? గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. వాడు ప్లాన్ చేస్తున్నాడు చేయని, తప్పించడానికి దైవజనుడితో ఉన్నాడు. అందుకే అన్నాడు మీ సంఘం చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉంది. హల్లెలూయా.
ఈరోజు ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ పైన చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు కదా. దేవా, ఈ వాక్యము ద్వారా దైవజనుడు ప్రార్థిస్తున్నారు, వీళ్ళని రక్షించటకు నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం అన్నప్పుడు నిజంగా ఈ మాట చూపించాడు దేవుడు. ఎస్, ఆయన నిలబెట్టాడు మిమ్మల్ని రక్షించడానికే. హల్లెలూయా. ఏదో నేను పొగడాలని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కాబట్టి చెప్తా ఉన్నాను. ఆమేన్. అయితే వాళ్ళ యొద్ద కూడా ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు బట్టి వాళ్ళు ఏమో తెలుసా, ప్రతిసారి తప్పించబడుతున్నారు. మనోడికి మైండ్ పనిచేయలే, ఆహా ఈసారి ఆ దైవజనుడు లేపేద్దాం ప్లాన్ చేస్తున్నారు. చేయండి, చూద్దాం. లెట్స్ ది ఏం జరుగుతుంది చూద్దాం. చదవండి, చదవమ్మా. అచ్చటికి సిరియానులు దిగివచ్చి ఉన్నారని ఆ. తెలియజేసెను గనుక ఆ. ఇజ్రాయేలు రాజు ఆ. దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు ఆ, పంపి ఆ, సంగతి తెలుసుకొని ఆ, తన వారిని రక్షించుకొనెను. ఆ, ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున ఆ, సిరియా రాజు ఆ. కల్లోలపడి ఏమైందంట? కల్లోలో పడ్డాడు, టెన్షన్ పడుతున్నాడు, కళ్ళల్లో మంట కారం అన్ని కొట్టుకుంటున్నాడు. ఏంద్రా నాయన, ఎట్లా రైడు, ఎవరు రైది అని చెప్పి. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. రైట్, ఇప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళ సైన్యంలో అందరూ పిలిచేమంటున్నాడు సార్. తన సేవకులను పిలిచి ఆ, మనలో ఇజ్రాయేలు రాజు ఆ, పక్షము వహించిన ఆ. వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా ఈ గుంపులో అయ్యగారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా చెప్పుర్రా, రాజుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా చెప్పుర్రా అంటే మీకు అర్థమవుతుంది కదా. హల్లెలూయా. నేను మీ అయ్యగారి లాగా మొత్తం వివరించి దరదర చెప్పలేను, ఎందుకంటే నాకు సబ్జెక్ట్లో అవునా అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆమేన్. ఓకే, మీరు నాతో ఉంటే దేవుడు మీతో ఉంటాడు ఈ నిమిషం. హల్లెలూయా. రైట్, చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా. ఏమన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు పని వాళ్ళు పిలిపించాడు. అరే ఎవరైనా ఉన్నారా నిజం చెప్పండి అంటే, అయ్యా మాకు సంబంధం లేదయ్యా, మీకు అసలు మ్యాటర్ చెప్తాం, ఒక్కడున్నాడయ్యా. హల్లెలూయా. చూద్దాం ఏమంటున్నాడు, చూద్దాం, చదవండి. అతని సేవకులలో ఒకడు ఆ, రాజవైన నా ఏలినవాడా ఇజ్రాయేలు రాజు పక్షమున ఆ, ఎవరునూ లేరు గాని ఇజ్రాయేలీలలో నున్న ఆ, ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు ఆనుకునిన మాటలు చూడండి. మీరు అంతఃపురమందు అవునా, మీరు ఏసీ రూమ్ లో కూర్చొని మీరు మాట్లాడుకున్న మాట ఇజ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. ఎవరు చెప్తారంట? మీరు పొలంలో పని చేస్తూ ఈ దైవజనుడు పైన స్కెచ్ చేస్తున్నావు చూసావా, అది ఎక్కడ కూర్చొని నువ్వు స్కెచ్ చేస్తున్నావు, ఈ లైవ్ చూసి నాకు తెలియదు కానీ పర్లేదు వేసుకో. చెప్పండి ఒకసారి మీ శత్రువుకి చెప్పండి, నువ్వు ప్లాన్ వేసుకోరని చెప్పు. వేసుకోరా, ఏం రాసుకోరా, గీసుకో, కానీ అన్నా మాకు తెలిసిపోతుంది, జాగ్రత్త. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నిన్ను విడిపించడానికి ఈరోజు నమ్మదగిన వాడు వచ్చాడు. ఇక జాలిగా ఓకే, చూద్దాం, చదవండి. అందుకు రాజు మేము మనుష్యులను పంపి అట్లనా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు అతన్ని తీసుకురండి. మనుషులను పంపిస్తాం, ఈసారి డైరెక్ట్ మనుషులను పంపించి తీసుకొస్తామని ప్లాన్ చేస్తున్నాడు. చదవండి. నువ్వు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ఎక్కడున్నాడంట ఎలీషా? దోతానులో ఉన్నాడని వర్తమానం అర్థమైపోయింది వీళ్ళకు. ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఎట్లయినా ఇతన్ని పట్టుకొని రావాలా, ఎందుకంటే ఇతడుంటే ఇశ్రాయేలు రాజ్యమును కానీ మనం ఏమీ చేయలేం. అపవాది చూడండి ఎన్ని పన్నాగులు పడతాడో, ఎంతైనా ప్రయత్నిస్తాడు, కానీ ఏం జరుగుతుంది చూద్దాం. చూడండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను ఏమేమి పంపిస్తున్నాడు? గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. ఎవరి దగ్గరికి పంపిండు అమ్మా? వింటున్నారు? ఎవరి దగ్గర పంపాడు? ఎలీషా. ఏమేమి పంపిండు? గుర్రములను రథములను గొప్ప సైన్యమును ఒక్కడి మీదికి. హల్లెలూయా. పంపాడంట. చూడండి. వారు రాత్రి వేళ వచ్చి ఎప్పుడొచ్చారు? దొంగ ఎప్పుడు వస్తాడు? దుష్టుడు ఎప్పుడు వస్తాడు? వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? రైట్, ప్లాన్ చేసుకో. చెప్పండి, రాత్రి ప్లాన్ చేసుకొని చెప్పు. పగలు ప్లాన్ చేసుకో, నో ప్రాబ్లం. హల్లెలూయా. రైట్, చదవండి. నలుదిశలను ఎక్కడ ఈ దైవజనుడు తప్పించుకపోవద్దురా పై, ఎట్లయినా పట్టుకోవాలని చెప్పి అతనున్న కొండ చుట్టూ నలుదిక్కులు. ఎన్ని దిక్కులు? నలుదిశలను ఈస్ట్, వెస్ట్, నార్త్,
4 దిక్కుల ప్లాన్ చేసి స్కెచ్ చేశారు. ఎప్పుడు వేశారు? రాత్రికి రాత్రి లేవక ముందే పట్టుకపోవాలని ప్లాన్ చేశారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు అంటే మన పిల్లలు ఎవరో అనుకుందాం ఒకరు. హల్లెలూయా. అప్పుడే ఇట్లా లేచి ఇట్లా చూసాడు ఒకడు. చూడగానే ఏం జరిగింది చూడండి, చదవమ్మా. పెందల కాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. ఏం చూసిందంట మనోడు? 4 దిక్కుల నుంచి ప్లాన్ చేసి అయ్యా అని మనోడు చూసి దెబ్బకు జల్లుమని దైవజన్ దగ్గరికి పోయి, అయ్యా వెళ్ళినవాడా, లేవు ఎంతసేపు అంటావు, లేవు, మనకు స్కెచ్ చేసిర్రు, రాత్రి కనబడుతుర్రు, లేవు అంటే మనోడు కళ్ళతో చూస్తున్నది ఏంటో తెలుసా? సాతాను వేసిన కంచెలు, ప్లాన్లు అన్నీ కనబడతా ఉన్నాయి. భయపడుతున్నాడు. భయంతో వెళ్ళాడా లేదా? చూద్దాం, చదవండి ఏం జరిగిందో. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా. అయ్యో అని ఎట్లా ఉంటాడు? రాశాడు అక్కడ అయ్యో అని. కానీ మనం ఎట్లా పోయింటాడు? అయ్యో 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 అయ్యో. ఎందుకంటే తక్క చూడలేడా? ఎంతమంది ఉన్నారు? వీళ్ళు తిప్పి కొడితే 30 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కడు కటౌట్ ఇటు ఉంటుంది. అంటే నాకంటే ఇంకా మించుంటారు. హల్లెలూయా. మామూలుగా లేరు. అలాంటి వాళ్ళు ఉన్నారు అంట. చూసి ఎట్లా ఉన్నాడు? లేవయ్యా, అయిపోతాం, ఇంక కత్తం, మన బతుకైపోయింది, లాస్ట్ రోజు అని వీడికి భయపడుతూ కనబడతా ఉంది. చదవండి ఫాస్ట్గా. మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, ఏం చేద్దామయ్యా చెప్పిగా. అతడు ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? భయపడవద్దు. భయపడవద్దు. మళ్ళీ భయపడవద్దు. ఆమేన్. ఈ మాట చాలా సులభమైన విషయం కాదు. నమ్మదగిన వాడు మన పక్షం ఉన్నప్పుడు భయపడవద్దు. సైన్యం వచ్చిందా? భయపడకు. కంటికి కనబడుతున్న శత్రువు, భయపడకు. హల్లెలూయా. ఇప్పుడు నీ భర్త ఏదైనా విషయంలో బాధపడుతున్నాడు అనుకో, నువ్వేం చెప్పాలి తెలుసా? భయపడకు. ఆమేన్. అలాంటి విశ్వాసం నువ్వు ఇచ్చుదువు గాక. ఇస్తావా లేదా? రేపు ఎట్లా రా అంటే ఏం చెప్పాలి? మీ తమ్ముడికి, అన్నకి ఏం చెప్పాలి? అరే బాబు భయపడకు. ఆమేన్. ఈయన ఏమంటున్నాడు దైవజనుడు? నువ్వు భయపడకు. అయినా భయపడకన్న మాట అనగానే భయపడకుండా ఉంటాడు మనోడు. ఎందుకంటే మనోడు ముందే ఏం చూసిండు? ఒరే నువ్వు భయపడకంటున్నావు, ఆడనేమో కథ మొత్తం వేరే ఉన్నది, నువ్వు భయపడకుండా ఎట్లుండాలి? చేతుల కత్తులు లేవు, ఏం లేవు, మన చేతిలో బైబుల్ తప్ప, మైకులు తప్ప ఏం లేవు, కత్తులు కటారులు ఉన్నాయి, ఎట్లా అని ఇంకా లోపల భయపడుతున్నాడు. ఏం జరుగుతాం? మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? మన పక్షమునున్నవారు. ఒరే కళ్ళు తెరుగురా రే. మన పక్షమునున్నవారు వాళ్ళందరికంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే ఏడ కనబడుతుర్రు అయ్యా. భయపడకంటేనే కొంచెం ఏదో అనుకున్నాయిగా, మళ్ళా ఉన్నారు అంటున్నావు. కొట్లాడతారా? ఒక్కరు లేరు, 30 మంది మేము ఉన్నాం అంటే ఇటు కళ్ళతో చూసేదే నమ్ముతున్నాడు. అవునా కదా? పక్కడు చెప్పు, నీ కళ్ళు తెరవబడును గాక. మళ్ళీ ఒకసారి చెప్పు, నీ కళ్ళు తెరవబడును గాక. మళ్ళీ చెప్పు, అరే తెరుచుకోరా అని చెప్పు. రైట్, చదవండి. ఏమని? యెహోవా వీడు చూచునట్లు. నేను ప్రార్థన చేయాలని ఆశపడతాను. యెహోవా వీరు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని నేను ప్రార్థిస్తున్నాను. దేవా వీరి కళ్ళు తెరు, దయచేసి వీరు చూచినట్లు. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను. అంటే అప్పటిదాకా కళ్ళు లేవా? అర్థమవుతున్నాయండి? దేవుని సైన్యము చూసే ఆత్మీయ కళ్ళు తెరవబడును గాక. మీ పక్షమున యుద్ధం చేయడానికి ఎన్ని వేల మంది ఉన్నారో వాళ్ళని మీరు కళ్ళారా చూద్దురు గాక. ఆ కళ్ళు తెరవబడును గాక. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఏం జరుగుతుందాం? యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతపు అగ్ని గుర్రముల చేత. అబ్బా, వాళ్ళున్న పర్వతం ఎలా ఉందంట? అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇప్పుడు మనలో ఉన్న భయం ఏమైంది? మీకుందా పోయిందా? ఇప్పుడు మీకుందా పోయిందా? చూస్తారా నిజంగా మీరు? దేవుడు తెరుచును గాక. హల్లెలూయా. నమ్మదగిన వాడు నీతో ఉన్నాడంటే గొడ్డలి లాంటి సమస్య అయినా తేలి బయటికి వెళ్ళిపోవాల్సిందే.
ఈరోజు ఆ నమ్మదగిన వాడు నీకున్నాడు కనుక ఈరోజు నీ చుట్టూ నలుదిక్కుల శత్రు దండోపదండాలుగా వచ్చి నేను నాశనం చేయాలని ప్రయత్నించిన హ్యాపీగా లేచి కళ్ళెదిరి చూస్తే వాడికంటే ఎక్కువ సైన్యం నీ కొరకు సిద్ధపడి ఉంది. ఆమేన్. ఎలీషా హ్యాపీగా పడుకున్న లేపి మరీ డిస్టర్బ్ చేశాడు మనోడు. ఒక విషయం తెలుసా, ఈరోజు ఆ శత్రువు మధ్యలోనే నువ్వు తిరుగుదువుగాక, కానీ నువ్వు వాడికి కనిపించవు. ఇది ఎలా జరిగిందో యేసు ప్రభు విషయంలో కూడా ఒక దగ్గర జరిగింది. సమయం లేదు, త్వరగా చెప్తాను. ఆ రెండు మాట చదవండి, కింద చదవండి. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు అంటే వాళ్ళందరూ కూడా ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఎలీషా? వాళ్ళ పనివాడి ఏమో కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు, ఈ శత్రువు కళ్ళని మూయమని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా వీరి కళ్ళను మూయు. యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. వాళ్ళని ఏం చేశారంట? ఎలీషాని చూసి ఇక్కడే ఉంటాడని ప్లాన్ చేసుకొని వచ్చిన ఎలీషాని చూసి వచ్చిన వారిని కళ్ళు ఏమైపోయినాయి? వాళ్ళ దగ్గరికి పోయి ఏమంటున్నాడు చూడండి ఎలీషా, చదవండి. అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు. ఏ బాబు ఏడికి పోతున్నారు మీరు అంటే, ఇట్లా ఎలీషా దగ్గరికి పోతున్నాం అంటే, అవునా ఇది మార్గం. ఎలీషానే చెప్తున్నాడు పోయి. హల్లెలూయా. ఎవరు చెప్తారు? నీ శత్రువుకి తెలుసా నువ్వు అసలు కంటికి కూడా కనబడవు. జ్వరం ఉందనుకో, జ్వరం అనే శత్రువు నీ దగ్గరికి వస్తుందనుకో, ఆ జ్వరంకి గుడ్డితనం రావాలా? అర్థమైందా? అది గుడ్డితనం వచ్చి ఎక్కడుంది ఈమె అని చూస్తే దాని కళ్ళు కనబడవు కదా, నిన్ను పట్టుకోకుండా పక్కన పట్టుకుంటా. ఎందుకంటే నీ శత్రు కళ్ళని దేవుడు ఏం చేశాడు? ఈరోజు ఆ జ్వరం వెళ్ళిపోను గాక. ఆమేన్. నమ్ముచున్నారా? నాకు తెలిసి ఈరోజు చాలా గొప్ప అభిషేకం పొందుకుంటున్నారా? నమ్ముచున్నా నేను. హల్లెలూయా. రైట్, హల్లెలూయా. నీ శత్రువు మధ్యలో నువ్వు తిరిగినా వాడిని నువ్వు గుర్తుపట్టక పారిపోతాడు. వెతికి మళ్ళీ నువ్వు వాడితోనే ఉంటావు, వాడిని కార్లను తిరుగుతావు, నడర దొరకపోతా అని తిప్పుతావు, కానీ వాడిని గుర్తుపట్టాడు. అలాంటి పరిస్థితికి నీ శత్రువు వచ్చును గాక. ఎందుకంటే నీ ఏలినవాడు నీతో ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనక నిన్ను తప్పిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు ఎలీషా వారికి ఉండడం వల్ల వాళ్ళు కళ్ళు తెరవబడే లేవా? చెప్పండి, ఆ దాసుడు కళ్ళు తెరవబడే లేవా? భయం పోయిందా లేదా? మరి ఆ ఏలినవాడు అతనితో ఉన్నప్పుడు ఆ గొడ్డలి లాంటి సమస్త బయటకు వచ్చిందా లేదా? ఎస్. మరి అలాంటి ప్రవక్త విషయంలో, అలాంటి దైవజనుడి విషయంలో మీ ఎదుట ఉన్నప్పుడు శత్రు ఎన్ని పన్నాగాలు పనినా ఏమీ చేయలేడు. అంతఃపురంలో ఉండి ప్లాన్ చేసిన, రాత్రికి రాత్రి ప్లాన్ చేసినా, ఎప్పుడు ప్లాన్ చేసినా శత్రుని నేను ఏం చేయలేడు. ఎందుకంటే నమ్మదగిన వాడితో ఉండి నిన్ను కాపాడబోతున్నాడు, నిన్ను రక్షించబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంటుంది కానీ ఇక్కడికి చాలు ఈ టాపిక్లో. ఎందుకు తెలుసా? మనల్ని దేవుడు శత్రు కళ్ళను గుడ్డితనంగా చేసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక పాము గుడ్డిదైతే ఎక్కడ పోతుందో తెలియదు కదా, దానికి పూలు పడతావు. ఎందుకంటే గుడ్డి దుంటే ఇంకా పూలు పడతావు. చూశానని నన్ను చూసి పారిపోతుంది అనుకుంటావు, కానీ గుడ్డి దుంటే నా మీదకి వస్తుంది అనుకుంటావు. అవునా కదా? రైట్. సో ఇట్లా ఈ శత్రువు అంటే ఇట్లా అనుకునేరు, మళ్ళీ అట్లా కాదు ప్లాన్. నేను చెప్పేది, కంటికి కనిపించని శత్రువు ఎవరైనా కానీ ఏదైనా కానీ అది గుడ్డితనంలో ఉండి నిన్ను ముట్టదు. హల్లెలూయా. ఇప్పుడు అపోదడు ఏమనుకుంటా తెలుసా? చెప్తివా నన్ను గుడ్డోని చేస్తావా అంటే, ఎస్, సంఘమంతా నిన్ను గుడ్డోని చేసినావు ఈరోజు. హల్లెలూయా. యేసు నామమున మీ శత్రువుల కళ్ళన్నీ కూడా మూయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతైనా నమ్మదగిన వాడు నా దేవుడు. అవునా కదా? అవునా కదా? అవునా కదా? ఆఖరి వచనం చూద్దాం. ఇది పట్టణము కాదు. చాలు కదా. ఇర్మియా గ్రంథంకి వెళ్దాం. ఆఖరి వచనం 17వ అధ్యాయం 7వ వచనం. పక్కడితో చెప్పండి, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, ఎందుకంటే నీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక. ఆమేన్. చదవండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వారిని, ఇప్పుడు చెప్పండి, ఇందాక మనం చదువుతూ వచ్చాం కదా,
నమ్మదగినవాడు, నీతిమంతుడు, మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ఏమంటుంది? చదవండి. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు. పక్కవారితో చెప్పండి, యెహోవాని నమ్ముకున్నావా నువ్వు ధన్యుడవు. నీ డబ్బును నమ్ముకున్నావా ధన్యుడు అనలే, నీ బంగారం నమ్ముకున్నావు ధన్యుడు అనలే, నీ ఆస్తిని నమ్ముకున్నావు ధన్యుడు అనలే. ఎవరిని నమ్ముకుంటే ధన్యుడవు? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడు అందుకే నీకు తోడుగా, నీకు సమీపంగా ఉన్నాడనే మాట ఎందుకు ఇక్కడే చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఏమనుంది? యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. 8వ వచనం చదువుతున్నా చూడండి. వాడు జలముల ఎదుట నాటబడిన చెట్టు వలె ఉండును. ఎలా ఉంటావంటే ఇప్పటి నుంచి నువ్వు జలముల ఎదుట నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరున దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. ఆమేన్. దాని ఆకు ఎలా ఉంటుందంట? అర్థమవుతుందా? కాలువల ఓరిన దాన్ని వేరు తనునంట. ఇప్పుడు చూడండి, ఎప్పుడు నీళ్లు పారేటువంటి ప్రదేశంలో చూస్తే అక్కడున్న చెట్లు ఎండిపోతే పచ్చగుంటాయా? ఎందుకు? ఎందుకంటే వాటికి ఎప్పుడు జీవము ఉన్నది. సో ఆయన నమ్ముకున్నందుకు నువ్వు ఎప్పుడు ఆ జీవములాగా, ఆ చెట్టులాగా ఆయన ఎదుట నాటబడి ఉంటావంట. పక్కన చెప్పు, జలముల ఎదుట నాటబడిన చెట్టు వలె ఉంటావు. నీ ఆకు పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆకు పచ్చగా ఉన్నప్పుడు టెన్షన్ ఏమైనా ఉందా? అందుకే వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులు ఎలా ఉంటారో తెలుసా? వీళ్ళందరూ మనమందరం ఎలా ఉండాలో తెలుసా? చూడండి, కింద అదే వచనంలో చూడండి ఏమంటుందంటే, దాని ఆకు పచ్చగా నుండు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, జాబ్ ఉందా లేదా? జాబ్ పోయిందా? పరిస్థితి ఎట్లుందా? ఆయన నమ్ముకున్నావు, ధన్యుడు కాబట్టి నిన్ను పోషించువాడు ఆయనే. పక్కన చెప్పండి, నీ ఆకు పచ్చగా ఉంటుంది, వర్షం లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. సమృద్ధి ఈ సంఘంలో దేవుడు నింపబోతున్నాడు. ఈ సంవత్సరము మీరు అడిగిన ప్రతి ప్రార్థనకి మీ ఆకు పచ్చగా ఉండబోతుంది. మీరు చింత నొందరు. హల్లెలూయా. ఎందుకంటే నమ్మదగిన వాడు నీకు తోడై ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఆయనను వెంట పెట్టుకొని వెళ్తున్నావు, నువ్వు అద్భుతం చూస్తున్నావు. హల్లెలూయా.